అందరికీ నమస్కారం అండి. ఏపీలో పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఊహించని షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరిలో మనకు పెన్షన్లు అయితే అందుతూ ఉంటాయన్నమాట. దాంతోపాటు ప్రభుత్వం అనేది వీళ్ళ పెన్షన్లు అనేది కట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుందండి. ఏపీలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తుంది. ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తుంది. కాగా పెన్షన్లు అందుకుంటున్న వారిలో అర్హత లేని వారు ఉంటున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో తాజాగా అధికార యంత్రాంగంతో సర్వే చేయించి దివ్యాంగుల సర్టిఫికేట్ పెన్షన్లు అందుకుంటున్న వారి వివరాలు కూడా సేకరించింది. దీంతో ఇప్పుడు వీరి పెన్షన్లు రద్దు చేసే దిశగా నిర్ణయం అయితే సిద్ధమైంది. అర్హత లేకపోయినా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పెన్షన్లు అయితే పెంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది. అయితే వీరితో పాటు వైకల్యంతో బాధపడుతున్న వారిలో అర్హుల విషయంలో ఫిర్యాదులు అయితే వచ్చాయి. దీంతో ప్రభుత్వం సర్వే చేయించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెన్షన్లు అందుతున్న వారి ఇళ్లకు వైద్య బృందాలు పంపారు. వారికి నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో సమయంలో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం పలు కేటగిరీలో ఇస్తున్న పెన్షన్లపైన ప్రస్తుతం యంత్రాంగం ఫోకస్ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900 మంది మెడికల్ వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ లేకుండా వారికి పెన్షన్లో కోత పెడితే సమస్య వస్తాయని భావిస్తుంది. దీంతో ప్రభుత్వం ఈ తరహా పెన్షన్లు వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పెన్షన్ అందుకుంటున్న వారిని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టీంలను కూడా నియమించింది. మెడికల్ పెన్షన్దారులను ఇంటి వద్ద మెడికల్ టీంలు తనిఖీ కొనసాగిస్తాయి. నోటీసులు రద్దు. లబ్ధిదారుల దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీలో వెరిఫికేషన్ చేయిస్తున్నారు. పెన్షన్దారుల తనిఖీ చేసే టీంలో ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు, డిజిటల్ అసిస్టెంట్లు అయితే ఉంటారు. ఏ కారణంతో పెన్షన్ తీసుకుంటున్నారో సంబంధిత వైద్యుల రీవెరిఫికేషన్ చేయించనున్నారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లు, బోగస్ సర్టిఫికేట్లు పెన్షన్ పొందుతున్నట్లు గుర్తిస్తే వారికి సంబంధించిన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం వీరికి తొలుత నోటీసులు జారీ చేసి ఆ తర్వాత పెన్షన్లు రద్దు చేసుకోవాలని భావిస్తుంది.